ఇటీవల బుచ్చిరెడ్డిపాలెంలో మినగల్ గ్రామానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీహరికి సంబంధించినటువంటి హత్య, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవి నిజంగా చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అంటే, అసలు పోలీసు వ్యవస్థ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉందా? పోలీసు వ్యవస్థ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, హింసించడం, కేసులు బనాయించడం, వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతుంది తప్ప ఎక్కడైనా న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉందా? శ్రీహరి అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చారు. ఆ శవం తాలూకు ఫోటోలన్నీ మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీకే అనిపిస్తుంది అసలు ఏమి జరిగింది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత మీకే వస్తుంది. ఒకసారి చూపిస్తామా, శ్రీహరి ఫోటోస్ చూపించు. ఇది శ్రీహరికి సంబంధించినటువంటి ఫోటో. నెక్స్ట్ ఫోటో. దెబ్బలు. నెక్స్ట్ ఫోటో. గాయాలు. నెక్స్ట్ ఫోటో. గొంతు దగ్గర గాయాలు, పట్టుకున్నటువంటి ఆ గొంతుకు సంబంధించి నెక్స్ట్ ఫోటో. గొంతు దగ్గర ఉన్నటువంటి ఆ గొంతు కింద ఉన్నటువంటి గాయం. నెక్స్ట్ ఫోటో. ఇవి ఏలు పెట్టి చూపిస్తున్నాడు. అక్కడ మీరు చూస్తే అక్కడ అయ్యేళ్ళ దగ్గర యువతల, అది యువతల 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 కింద కింద అది 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 కోసినట్టుగా మెడకి. అంటే ఎన్ని రకాల గాయాలు ఉన్నాయో చూడండి. తర్వాత వీడియో ఉంది. దీనిని మొత్తం అక్కడ సిఐ గారు వచ్చారు, శ్రీనివాసరావు అనే సిఐ గారు. ఆయన వచ్చి ఏ విధంగా శవ పరీక్ష చేశారో ఒకసారి మీరు గమనించండి. కాకపోతే ఏంటంటే మీకేమన్నా ఉంటే దాని ప్రకారం విన్నారా? ఆయన పోయి స్వయంగా దాన్ని పరిశీలించాడు. ఆ పక్కన ఉండేటువంటి వ్యక్తి గోర్లు గిచ్చుకునే అంటారు. లాస్ట్ పెట్టి చెప్తా, లాస్ట్ అక్కడి నుంచి పెట్టి ఆ లాస్ట్లో అతను పక్కన ఉండే అతను చెప్తున్నాడు. చూడండి, గోర్లు గుచ్చుకున్నాయని పాపం పక్కన ఉండేటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఆ సిఐ వెళ్ళి నేరుగా శవాన్ని పరిశీలించి శవ పరీక్ష చేసిన తర్వాత, అమ్మా మీరు ఏమీ ఇబ్బంది లేదనుకుంటే నేను ఇచ్చేస్తాను. ఎవడన్నా ఒకడు పాపం చనిపోతే, అయ్యా వాళ్ళకి పోస్ట్ మార్టం వద్దంటున్నారు యాక్సిడెంట్లో అని చెప్తే, అబ్బబ్బబ్బ మా ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి ఇచ్చేటువంటి పోలీసు వ్యవస్థ, ఒక మనిషి చనిపోతే 40 లక్షల రూపాయలు డీలు మాట్లాడుకుని, 50 లక్షలు అడిగి 40 లక్షల రూపాయలు డీలు మాట్లాడుకుని చంపినటువంటి ముద్దాయిలకేమో 25 లక్షలు అని చెప్తున్నారు. సిఐకి 40 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. పాపం ఆ వ్యక్తి కూడా ఈరోజు చెప్పడానికి లేడు, చనిపోయాడు. 40 లక్షల రూపాయలు తీసుకున్నాడని చెప్పి ఆ సిఐ అతను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఆ శవాన్ని చూసిన తర్వాత కనీసం పోస్ట్ మార్టం చేయాలనేటువంటి ఆలోచన కూడా కలగలేదంటే అసలు ఈ వ్యవస్థను ఏమనాలో చెప్పండి. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తాడా, హోంమంత్రి సమాధానం చెప్పదా, ఐజీ గారు సమాధానం చెప్తారా, డీజీ గారు సమాధానం చెప్తారా, జిల్లా ఎస్పీ గారు సమాధానం చెప్తారా? ఆ కేసు మూసేశారు. ఎప్పుడు జరిగింది ఆ కేసు? దాదాపుగా 9వ తేదీ 15వ తేదీ జూన్ జరిగింది. చనిపోయింది జూన్ 15. ఆ తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వాళ్ళ అన్న చంపేశాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ బుచ్చి సిఐ నేను తీసుకొని పొమ్మన్నాడు. ఆమె ఎస్పీ దగ్గర గ్రీవెన్స్ ఇస్తే ఎస్పీ గారు ఎంక్వైరీ చేయమని రాస్తే జూలై 9వ తేదీ ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే దాదాపుగా సంఘటన జరిగిన తర్వాత 25 రోజులకు ఎఫ్ఐఆర్ కట్టారు. అది ఎందుకు కట్టారు? అన్న చెల్లెల మధ్య గొడవ వచ్చిన తర్వాత పాప అనుమానంతో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు, నాకు బ్రతకాలని లేదు, నేను ఇది తెలిసిన తర్వాత అతను ముద్దాయి ఉంది ఆ వీడియో. ఆ ముద్దాయి వచ్చిన తర్వాత నాకు బ్రతకాలం లేదు అని చెప్పి ఉంటే పెట్టి బ్రతకాలం లేదు అని చెప్పి అతను మాట్లాడిన తర్వాత ఒక వీడియో వచ్చింది. పాపం అతనే వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత పోలీసులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉండకుండా అసలు ఏం జరుగుతుందనేటువంటి దాని మీద అతని మీద నిఘా పెట్టున్నా ఈరోజు ఇటువంటి పరిస్థితి దాపురించి ఉండేది కాదు కదా. సమయం వచ్చింది, ఆ కుటుంబం మాట్లాడుకున్నారేమో, అందరం కలిసి చనిపోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చి మొత్తం కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఇది పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం కాదా? పోలీసు వ్యవస్థ వైఫల్యం కాదా? ఇంత జరిగితే ఆ హత్య చేసినటువంటి వాడిని ఉంటే అతన్ని మీరు కాపాడతారా? కాపాడి విఆర్కి పిలుస్తారా? విఆర్కి పిలిచిన తర్వాత అది కూడా ఎప్పుడు పిలిచారు? సాక్షి పేపర్లో వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో బయటకు వచ్చిన తర్వాత, ఏ విధంగా జరిగిందనేటువంటిది బయటపడిన దాకా మీరు అసలు పట్టించుకోలేదు కదా. అది బయటపడ్డ తర్వాత హడావిడిగా డిఎస్పీ గారు ఒక విలేకరుల సమావేశం పెట్టి ముద్దాయిలను ఒక ఇతను చూపించేశాడు. ఆమెను ఎస్పీ గారు 23 మందిని బదిలీ చేశారు, అయిపోయింది. మళ్ళా 23 మందికి బ్రహ్మాండమైనటువంటి దగ్గర పోస్టింగ్లు ఇస్తారు. ఈరోజు జిల్లాల అధికారులు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా,
ముఖ్యమంత్రి గారు మీరు నిఘా విభాగం ద్వారా ఒక పర్యవేక్షణ చేయించుకోండి. జిల్లాకు వచ్చినటువంటి సిఐలు ఒకటే మాట చెప్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చాం, ఉన్నతాధికారులకు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చాం, డబ్బులు ఇచ్చి వచ్చాం, వచ్చిన రోజు నుంచే మాకు రాబడి రావాలా, లేదంటే పైన మేము ఆ డబ్బులు ఇచ్చి ఇచ్చాం కాబట్టి ఆ డబ్బులు మేము జమ చేసుకోవాలి కాబట్టి ఎవడి మీదైనా ఏదైనా సరే దొరికితే పిండి పారేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీస్ స్టేషన్కు పోవాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చివరికి డబ్బులు కాదు, డబ్బులు తీసుకుంటే పర్వాలే, డబ్బులతో పాటు ఒంటి మీద ఉన్నటువంటి నగలను కాజేస్తున్నారు, లేదు మహిళలు పోతే వాళ్ళ పట్ల అరాచకాలు చేస్తున్నారు. కాబట్టి ఇంత దిగజారినటువంటి వ్యవస్థ పట్టాల మీద నుంచి పూర్తిగా తొలగిపోయింది. వ్యవస్థ పక్కదారి పట్టిపోయింది. వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఈరోజు ఎన్నడైనా జిల్లాకు సంబంధించినటువంటి అధికారి ఎవడైనా నియమ నిబద్ధత కలిగినటువంటి వాడిని వేసుకున్నారు తప్ప పైనుంచి ఎవరో చెప్పారు మమ్మల్ని వేశారు, ఆ బుచ్చి వచ్చిన రోజు నుంచే మాట్లాడాడంట. నేను పైన ఇంత ఇచ్చి వచ్చాను కాబట్టి నాకు ఏదున్నా సరే కేసులు మీరు తీసుకురండి అని చెప్పి ఇదిగో చివరికి ఇలాంటి కేసులకు పాల్పడ్డారు.